నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ అసోసియేషన్, టాక్సీ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులతో వేరువేరుగా జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. జగన్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందంటూ పెదతాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జర్నలిస్టుల కోరికల దినోత్సవం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్. పట్నంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సుమ. బలుసులమ్మ గుడి వద్ద ఉగాది ఉత్సవాల రాటపాతిన ఆలయ కమిటీ కార్యనిర్వహణాధికారి. తాడేపగూడెం అభివృద్ధి, శాంతి భద్రతలు కొట్టు సత్యనారాయణతోనే ముడిపడి ఉన్నాయని, ఆయనే నియోజకవర్గానికి ఒక ఐకాన్ అని వక్తలు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను ప్రశంసలతో ముంచెత్తారు. స్థానిక శ్రీ బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో శనివారం మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి కొట్టు సత్యనారాయణ వారితో మాట్లాడగా మోటార్ సైకిల్ మెకానిక్లు సంపూర్ణ మద్దతు తెలిపారు. సమావేశానికి కొంబిశెట్టి వెంకటరాజు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ నాయకులు పర్వతాల పాపారావు మాట్లాడుతూ అసోసియేషన్కు సొంత భవన నిర్మాణ 3 దశాబ్దాల కలను సాకారం చేసిన నాయకుడు కేఎస్ఎన్ అని పేర్కొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేకు ముందు తర్వాత అనేది ఏం జరిగిందో బేరీజు వేసుకోవాలన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి మననం చేసుకోవాలన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వస్తే భయంగా బతకవలసి వస్తుందన్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు కూడా మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ జిల్లా చైర్మన్ పసుపురెడ్డి సత్యనారాయణ, వైసీపీ నాయకులు మేడపాటి జనార్దన్ రెడ్డి, జోగి ఏడుకొండలు, పొట్ల ఏడుకొండలు, మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ నల్లా మోహన్, సెక్రటరీ సోముశ్రీను, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కర్రి వెంకటరెడ్డి, గుంజ యేసుబాబు, కె అయ్యప్ప, కసిలంక పెద్దకాపు, శిలబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న సన్నిహితం కానీ ఇంకోటి కానీ ఇవాళ దగ్గర 120 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి రోడ్లన్నీ కూడా వేయటానికి సిద్ధంగా మొదలు పెట్టబోం. అన్నిటికీ టెండర్లు కూడా పిలిచేసాం. ఇవాళ ఈ 52 కోట్లు 15 కోట్లు మిగిలిన దానికి టెండర్ పిలిచాం. 10 కోట్లతోటి బాదంపూడి నుంచి ప్రతిపాడు వరకు మన అనంతపురం వరకు ఉన్న రోడ్డుకి టెండర్ పిలిచాం. ఇవాళ వెస్ట్వైపురం రోడ్డుకి టెండర్ పిలిచాం. మరి ఇవాళ ఈ 32 కోట్లతోటి నవాపాలెం నుంచి తాజింపూర్ వరకు ఉన్నదానికి టెండర్ పిలిచాం. ఇవాళ దండకర్ర నవాపాలెం రోడ్డుకి టెండర్ పిలిచాం. మరి అత్తిలి అలంపురం రోడ్డు టెండర్ పిలిచి ప్రతి దాన్ని కూడా టెండర్ పిలిచేసి జీవోలతో సహా పనులు మొదలుపెట్టే పరిస్థితికి వెళ్ళాం. అంటే ఎలక్షన్లు అయిన వెంటనే ఒక 4-5 నెలల్లో పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఒక రోడ్డు కూడా గోతులు ఉన్న రోడ్డు లేకుండా చేసే పరిస్థితికి తీసుకెళ్తున్నాం. దీన్ని కొనసాగించాలంటే మరి ఎవరన్నా వచ్చారంటే మొత్తం పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ మన ప్రభుత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటేనే మనం శాంక్షన్ చేసినాటికి విలువ ఉంటుంది, ముందుకు తీసుకెళ్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కలిశాడు. మన సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నారు, మనోడు కదా అనుకుంటే ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? జాతికైనా ఉపయోగపడుతున్నాయా? మన వ్యక్తిగతంగా ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? తన వ్యక్తిగతంగా ఉపయోగపడుతున్నాయి. జాతి మాత్రం తలదించుకునే పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నాడు. దానివల్ల ఇవాళ 20 సీట్లు ఇచ్చినా అదే మనకు చాలు అంటున్నాడు. ఒక పార్టీ పెట్టిన వ్యక్తి
పార్టీ కోసం మన పార్టీని గెలిపించుకోవడం కోసం కాకుండా చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం మనం పార్టీ పెట్టామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి వస్తే ఇంకా ఆ పార్టీ గురించి మనం ఆలోచించి ఏం చేయగలుగుతాం? ఆలోచించండి. ఎంతసేపు చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు తప్ప, చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు తప్ప, ఇవాళ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే అది వాళ్ళకన్నా న్యాయం చేసే పరిస్థితులు ఉన్నారుగా, అది లేదు. ఏదేమైనా రాజకీయాల్లో ఒక సామాజిక వర్గాన్ని పట్టుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు ఈ దేశ రాజకీయాల్లో. ఇప్పుడు 3 పార్టీలు 2014 కూడా కలిసే పోటీ చేసినాయి. ప్రజలకి ఈ 3 పార్టీలు కలిసే హామీలు ఇచ్చినాయి. ఇచ్చిన హామీలని గాలికి వదిలేసిన సందర్భం మనం చూసాం 5 ఏళ్లను. ఇవాళ మళ్ళీ మీరు కలిసినందువల్ల ప్రజలకు ఏంటో ఒరిగేది. మీకు అధికారం కోసం ప్రజలు మోసం చేయడం కోసం అధికారంలోకి వచ్చేస్తే మళ్ళీ మనం వేల కోట్లు లక్షల కోట్లు దోచేయచ్చు, అమరావతి పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చన్న దుర్మార్గమైన ఆలోచన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎక్కడుంది? మరి మన తర్వాత వచ్చిన కానీ మనకు ముందున్న ఎమ్మెల్యేలు కానీ చేయలేకపోవడానికి కారణం అదే. వాళ్ళ తాడేపల్లిగూడెం మరి స్టేటస్ని పెంచాం, డిఎస్పీ ఆఫీస్ని ఇక్కడ తీసుకొచ్చాం, ఆర్టీఓ ఆఫీస్ని ఇక్కడ తీసుకొచ్చాం, జిల్లా కోర్టుని ఇక్కడ తీసుకొచ్చాం. 100 కోట్లతోటి మన తాడేపల్లిగూడెంలో ఒక మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్, మన పిల్లలకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాం 300 కోట్లతో. ఇవన్నీ మామూలు విషయాలు కాదు. దాని వెనకాల ఎంత కృషి ఉందన్నది మీ అందరికీ తెలుసు. ఒక భగవంతుడు అనుగ్రహం కూడా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అభిమానంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించిన దానికి ముఖ్యమంత్రి గారు నాకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఒక మన హోదాలో ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఈ హోదా కంటిన్యూ అయితే మన ప్రాంతానికి, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన కొట్టు సత్యనారాయణ గారిని గెలిపిద్దాం అన్నది దయచేసి సోదరులు మిత్రులందరూ మీరు అందరూ ఆలోచన చేయండి. మరి కొట్టు సత్యనారాయణ గారు మరి 30 సంవత్సరాల నుంచి దగ్గరగా 30 సంవత్సరాల నుంచి మన తాడేపల్లిగూడెం ప్రజల కోసం మరి రాముళ్ళకి అందరికీ అప్పచెప్పి నిత్యం ప్రజల కోసం ప్రజల తరపున నిలబడి నగ్గిన ఓడిన మరి ఎంతో కష్టపడితే మరి ఈరోజు దేవుడి దయ వల్ల, అలాగే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామది కాకుండా మీ ఒక మోటార్ సైకిల్లో మీ వృత్తికి ఎప్పుడు డబ్బులు బాగా ఉండాలంటే ఏం రావాలి? బైకులు బాగా తిరగాలి. బయట బైకులు బాగా తిరగాలంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ బాగుండాలి. కాలేజీలు వస్తే ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఎక్కువ బైకులు ఇక్కడే తిరుగుతారు, మీకు ఆదాయం వస్తుంది. మరి ఆ కాలేజీలన్నీ ఎవరు తీసుకొచ్చారు? మరి ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చిన తర్వాత మీరే ఆలోచించండి. కరోనా సమయం నుంచి ఏనాడైనా మీ దగ్గరికి వచ్చి దగ్గరుండి వ్యాక్సిన్లు చేయించి పిలిచి మరీ చేయించాం. ప్రతి ఒక్కరికి అలాట్మెంట్లు ఇచ్చాం. అదేవిధంగా దేవుడి దయ వల్ల మరి దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పటి నుండి మీరు కూడా ప్రతి మీ గుడులకు వెళ్తారు. గుడులు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి తాడేపల్లిగూడెం గురించి ఈరోజు కేవలం ఏదో 2-3 పనులు అవ్వలేదని చెప్పి దాని పోతంలో చూపించడం, మరి ఈరోజు ఈ మీటింగ్ కూడా రాకూడదని చెప్పి కొన్ని దుష్ట చతుష్టయం వాళ్ళు ఇక్కడ రాకూడదు, మీరు అందరూ వాటర్ ఫ్లాప్ చేయాలనుకుని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. పొరపాటును వాళ్ళిద్దరు కలిసి వస్తే ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఊహించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఆయన తరపున నేను జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీ ఇంట్లో సంక్షేమ పథకాలతో పాటు మనకు వచ్చిన అవకాశాలను ఎప్పుడు మీకు న్యాయంగా నిజాయితీగా మీ అందరి తరపున నిలబడి మీ అందరికీ సేవ చేసాం. ఇప్పుడు సమయం వచ్చింది, ఇంకొక 50 రోజులు 55 రోజులు ఉన్నాయి. మళ్ళీ కొట్టు సత్యనారాయణ గారిని తాడేపల్లిగూడెంని కాపాడాలి. అలాగే కొట్టు సత్యనారాయణ గారిని మళ్ళీ నిలబెట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తే మీ అందరి భవిష్యత్తులు బాగుంటాయి, మన తాడేపల్లిగూడెం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చేతులెత్తి మరి ఒక్కసారి ప్రార్థిస్తూ ఈ తాడేపల్లిగూడెం రాజకీయాల్లో పెద్దలు ఈలాంజనేయులు గారి తర్వాత ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. కానీ ఇది నా ఊరు, ఈ ఊళ్ళో ఒక స్థాయికి వచ్చాం.
ఈ ఊరికి, ఈ నియోజకవర్గానికి మేలు చేయాలి, మనం ఇక్కడ ఒక స్థాయికి వచ్చాం, అది ప్రతి ప్రజలకి కూడా దక్కాలి అనే ఉద్దేశంతో అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారనే మీకు చెప్పక తప్పదు. నా జీవితంలో నేను ఎంతోమందిని చూసా, చాలామందికి అతి సన్నిహితంగా కూడా నేను మెలిగా, కానీ ఇది నా ఊరు, ఇది నా వార్డు, ఇది నా సందు అని చూసైన వ్యక్తి ఈయన. ఇవాళ నేను మౌస్తుతిగా చెప్తాం కాదు, నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, నాకు ఆయనంటే అభిమానం కూడా అదే. ప్రజల కోసం కష్టపడతాడు. మధ్య తరగతి నుంచి దిగువ స్థాయి ఏ వ్యక్తి వెళ్ళినా, ఏ వ్యక్తిని కార్యకర్తలుగా మేము తీసుకెళ్ళినా ముందు వాళ్ళ పని చేసి ముందుకు పంపిస్తాడు ఆయన. మధ్యతరగతికి ఆ పైన ఉన్నటువంటి తరగతులకి మీకు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. ఆ మోటార్ సైకిల్ రిపేర్ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీతో పాలు పంచుకుంటారు. ఎందుకంటే ఒక గంట 2 గంటలు మీతో వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు కాబట్టి, మీతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి. అటువంటి సందర్భంలో మీ అందరికీ నేను విన్నవించుకున్నది ఏంటంటే, ఈ ఊరు మనది, ఈ ఊరు క్షేమం మనది, ఈ ఊరు అభివృద్ధి చెందాలంటే శాంతి పద్ధతులు సక్రంగా ఉండాలి. సమాజంలో శాంతి ఉంటే ఆ ఊరు అభివృద్ధి అవుద్ది అనే భావాన్ని కల్పించగల శక్తి మీలో మెండుగా ఉందని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీరు మనసా వాచ కర్మన ఈ ఊరి మీద అభిమానంతో భవిష్యత్తును ఆలోచిస్తూ దూరదృష్టితోటి మరి నాయకత్వాన్ని బలపరుస్తారని మీ దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకున్నా. సత్యనారాయణ గారు మంచి సందేహం ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన మాటల్లో చక్కటి ఇది మనకి చెప్తాం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా తాడేపూడానికి ఎంత అవసరమో మనందరికీ కూడా అర్థమయ్యేటట్టు ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన యూనియన్కి అన్ని రకాలుగా సహకరిస్తానంటాం కూడా చాలా అభినందనీయం. ఆయనకి మన మేడపాటి జనార్దన్ రెడ్డి గారికి మన యూనియన్ తరఫుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ఆయనే మన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సత్యనారాయణ గారికి, మేడపాటి జనార్దన్ రెడ్డి గారికి, మా మెకానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుని సెలవు చేస్తున్నాం. 2019లో ఆయన గెలిచినప్పుడు మేము అందరం విషయానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక మాట చెప్పడం జరిగింది. ఏమండి, మాకు మా యూనియన్కి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అవి కొద్దిగా మీరు చూడాలంటే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నాకు తెలుసుండగా ఇన్ని సంవత్సరాల్లో హామీ నెరవేర్చిన మాకు ఏకైక వ్యక్తి ఈయనే. ఇప్పుడు వరకు నేను మా యూనియన్ స్థాపించి 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో కూడా మాకు ఎవరు ఎంతమంది వెనకాల తిరుగుతూనే ఉన్నాం, ఎవ్వరూ ఏం చేయలే. మాకు ఈ 30 సంవత్సరాల్లో మాకు ఒక యూనియన్ ఆఫీస్ కట్టుకుంటాకి ఒక చిన్న సైట్ కూడా సంపాదించుకోలేకపోయాం. మన నిరుత్సాహపరిచిని ఆ నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చారు మన పొట్టి సత్యనారాయణ గారు. దేశానికి పట్టుకొమ్మలుగా భావించే గ్రామాలను జగన్ సర్కారు నిర్వీర్యం చేసిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెత్తాడపల్లిలో శుక్రవారం సాయంత్రం జనసేన, టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీతో కలిసి ఇంటింటికి ప్రచారం చేసి ఉమ్మడిగా ప్రజలకు ఏం చేస్తారో వివరించారు. గ్రామంలో పల్లెపోరు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతల అన్నవరం, ఎంపీటీసీలు గోవిందరాజు, సత్యనారాయణ, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పరిమిరావు కుమార్, పసుమర్తి చందు, జనసేన నాయకులు అడపా ప్రసాద్, పుల్లాబాబి, దాగారపు నాగు, బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ రాష్ట్రం విధ్వంసం, వినాశనం అంటే జగన్మోహన్ రెడ్డి రుచి చూపించిన సంగతి మన దేశం. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఈరోజు కాదు ఎప్పటి నుంచో కలగంటున్నా ఉన్నారు. ఆయన 14 నుంచి 19 వరకు ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం,
ఈ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్ని కట్టాం, ప్రజలు దోమలు కుట్టకూడదు, ఇవన్నీ కూడా మురుగునీటి పారుదల బాగుండాలి, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి, రహదారులు ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన నిధులు కూడా అన్ని విలేజ్ల్లో కూడా మనం సిమెంట్ రోడ్ వేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కనీసం సెంటర్లో ఏదైనా డ్రైనేజ్ ఉందంటే దాంట్లో కనీసం సిల్ట్ తీయలేండి ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఇవాళ పల్లెలకు వచ్చే డబ్బులు కూడా మరి ఇలా డైవర్ట్ చేసుకుని బట్టలు నొక్కుతాం, వాళ్ళు అనుచరులు జీతాలు ఇస్తాం, సాక్షి పేపర్ యాడ్లు ఇస్తాం, ఆయన విమానాల్లో తిరుగుతాం. హెలికాప్టర్లో కింద ఏమో ట్రైన్ యాక్సిడెంట్ అయితే పైన హెలికాప్టర్ నుంచి సర్వే అంట. అసలు ఎక్కడన్నా మనం చూడలేనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. 12 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే 500 కిలోమీటర్ హెలికాప్టర్ రావాలి, దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఖాళీ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని పంపకపోతే రాబోయే రోజుల్లో కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వచ్చినా కానీ అసలు డెవలప్ చేసే అవకాశాన్ని మొత్తం శూన్యం చేశాడు. ఇటు బట్టలు నొక్కుదాం, లేకపోతే వచ్చే డబ్బు అంతా బీజేపీ ప్రభుత్వం నుంచి 1,80,000 కోట్లు వచ్చింది. మీరు ఇచ్చినంత కలిపి 2,30,000 కోట్లు, చేసినప్పు 11 లక్షల కోట్లు. అసలు ఎక్కడైనా పొందనుందా? ఇదంతా వడ్డీ కడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలామంది తెలియక ప్రభుత్వం అప్పు చేసింది వాళ్ళు కట్టుకుంటారు. ప్రభుత్వం అంటే మన డబ్బే మనం ట్యాక్సీలు కడతాం, ఆ డబ్బునే వడ్డీలకు పోతుంది. ఆ వడ్డీ వినాయకుడికి ప్రతి నెల మనకు డబ్బు ఇస్తూ ఉన్నారు. అంటే మనం కడుతున్నట్టు కదా. కరెంటు బిల్లు పెంచుతున్నారు, నిత్యావసర వస్తువులు పెంచుతున్నారు, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ, నిరుపేదలు బతకలేని పరిస్థితి. వాళ్ళు ఇచ్చి బియ్యం, వాళ్ళు ఇచ్చి పెన్షన్తో బతికేయాలని సోమరపోతులాగా చాలామందిని వాళ్ళందరినీ కూడా యువతని మత్తులో జోగుతున్నారు. ఇవాళ కొత్తగా ఒక న్యూస్ ఏంటంటే ఆయన ఎవరు పురంధరేశ్వర దగ్గరంట ఆయన పట్టుకున్నారంట. మీరు 40,000 కోట్లు మారక ద్రవ్యాలు గుజరాత్ పోర్టులో పట్టిన కేసు ఏమైందని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. అది సిబిఐకి విచారించండి. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రముఖ వ్యక్తుల పేర్లు ఆ రోజు బయటకు వస్తే వాటిని కూడా సైలెంట్ చేశారు. దానికి కారణం ఏంటి? ఇవాళ ఎక్కడో గంజాయి ప్యాకెటో ఇంకోటో వాళ్ళ ఇంట్లో పెట్టి కేసులు పెట్టించే పరిస్థితి. పోలీసులే ఇలాంటి దుశ్చర్యకి మొన్నటిదాకా పాల్పడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఈరోజు చాలా స్వచ్ఛంగా పనిచేస్తుందని చెప్పాలి. చాలామంది వాలంటీర్ని సస్పెండ్ చేశారు. దయించి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో వాలంటీర్లందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏ పార్టీకి మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ సర్వెంట్స్. ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత మీరు సేవ చేయండి, మీరు జీతం తీసుకోండి, అంతవరకు మాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈవేళ పెత్తాడిపల్లి గ్రామంలో 2వ రోజు ఎన్నికలు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున డ్రగ్స్ పట్టుబడితే అదేదో ప్రతిపక్షాల మీద తోసేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర. అతను ప్రభుత్వం నుంచి ప్రభుత్వ జీతగాడు కింద లెక్క. మరి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పార్టీకి పనిచేసే పద్ధతే ఇది వైసీపీ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వ్యవస్థలను అన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అన్నీ కొల్లగట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ అవినీతి తాండవం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా మరి ఈ రాష్ట్రాన్ని కలిసి మరి మోడీ గారి ఆశీర్వచనంతో ఈవేళ ఈ కూటమి వెళ్తుంది. ఈ కూటమికి అద్వితీయ విజయాలు వస్తాయని చెప్పి మరి జాతీయ సర్వేలు చెప్తున్నాయి. అందరూ కూడా ప్రజలైతే ముక్తకంఠం చెప్తున్నారు. మన తాడేపల్లిగూడెంలో అయితే 10 మందిని అడిగితే 10 మంది కూడా మేము జనసేన పార్టీని నెగ్గిస్తాం, ఉమ్మడి అభ్యర్థిని నెగ్గిస్తామని చెప్పి చెప్తూ ఉన్నాం. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు భయభ్రాంతులు అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలైన పరిస్థితి. గుర్తుంచుకోండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుఖశాంతులు వచ్చేలాగా, వ్యాపారాలన్నీ కూడా సుఖంగా చేసుకునేలాగా, ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలక్కోకుండా చూసే బాధ్యతనే మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్కి ఈ జిల్లాలోనే పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, బొలిశెట్టి శ్రీనివాస్ 30 నుంచి 40 వేల మెజార్టీ మధ్యలో నెగ్గుతారని చెప్పి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ నెగ్గితే వలవల బాబ్జీ నెగ్గినట్టే. ఇది ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. జరిగిన 9 సంవత్సరాల 9 మాసాల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా
ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో మరి అభివృద్ధి పదంలో ఉంచిన నాయకుడు ఎవరంటే మోడీ గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఇక్కడ కూటమిగా ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ అక్రమాలను అరికట్టే విధంగా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పలేని స్థాయికి కింద స్థాయికి పడిపోయి ఈరోజు అభివృద్ధి లేపడమే కాకుండా ఈ 5 ఏళ్ళలో మోడీ గారు ఇచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళ జేబులో వేసుకునే విధంగా కార్యక్రమం చేసి ఇదంతా బాబ్జీ గారు అన్నట్టు మదక ద్రవ్యాల వ్యాపారం ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ నాయకుల చేతిలో ఉంది. ఈరోజు అక్కడ దొరికిన కంపెనీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దిగిన ఫోటోలు చూపెడుతున్నారు సోషల్ మీడియాలో. దానికి వక్రయించి పురంధేశ్వరి గారిని మళ్ళీ ఇందులో లాగాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వారు చేసిన కార్యక్రమంలో మరి అన్నీ కూడా అక్రమంగా ఇవ్వాలమ్మా. ఈ వివిధ రకాల మదక ద్రవ్యాలను అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్న ఆ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాల ప్రజలు అష్ట కష్టాలు పాలై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ మనం అధిగమించాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. మరి కూటమి ఏర్పాటు చేసిన అభ్యర్థి బొలిశెట్టి మా తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్కి కాజు గ్లాసు గుర్తి మీ అందరూ అమూల్యమైన ఓటు ముద్ర మీ స్నేహితులేసి ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన విజయానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఐజేయు ఏపీయు డబ్ల్యూజే పిలుపులో భాగంగా తాడేపూడంలో ప్రెస్ క్లబ్ వారు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద భగత్ సింగ్ వర్ధంతితో పాటు జర్నలిస్టుల హక్కుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, ఏపీయు డబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాదుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొని భగత్ సింగ్కు నివాళులర్పించారు. తమ కోరికలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ ఏఓకు అందించారు. ముఖ్య అతిథి జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, పాలడుగుల సతీష్, ఏవి రామరాజులు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ రాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులు మోషే, భానుప్రకాష్, వెంకటరత్నం, బాలబాలాజీ, గారపాడే ప్రసాద్, బూర్గల శ్రీనివాస్, మహేష్, పొండరికాక్షుడు, రొక్కల బుజ్జి, శివ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టుల కోరికల దినంగా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనది ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన భారతదేశం. ప్రజాస్వామ్యం పరిడే వెళ్ళాలంటే మీడియాకి స్వేచ్ఛ ఉండాలి. మీడియాకి స్వేచ్ఛ లేకుండా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కూడా విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మీడియా కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు మేము కార్యక్రమం కూడా దానికి అనుగుణంగానే నియమ నిబంధనలకు లోబడి చేపట్టడం జరిగింది. సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ. అంటే జర్నలిజాన్ని మనం రక్షించగలిగితే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతాం. ఎన్నికల కమిషన్ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసే అత్యున్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నత సంస్థ. కాబట్టి జర్నలిస్టులు యూనియన్ కూడా ఐజేయు కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే జర్నలిజం కూడా పరిరక్షించబడాలి. కాబట్టి సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా మా యూనియన్ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది. అలాగే జర్నలిస్టులకు వాళ్ళ యొక్క వృత్తి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వాళ్ళ స్వేచ్ఛగా వృత్తి నిర్వహించుకునే విధంగా తగిన భద్రత కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము యంత్రాంగాన్ని కోరుతున్నాం. ఈ ఎన్నికల సీజన్లో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ మీడియా అనేది ప్రధాన పాత్ర వహిస్తూ జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేయడానికి ధైర్యంగా ప్రజలకు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల పాత్రికేయుల మీద యథార్థ విషయాలు బయటకు చెప్పినప్పుడు డ్యూటీలో భాగంగా కొన్ని దాడులు జరుగుతున్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ సహకరించాలి. మేము కూడా అన్ని రాజకీయ పార్టీల వారిని కోరేది ఏంటంటే మనం మా విధి నిర్వహణలో భాగంగా ఆ బాధ్యతలు మేము చేస్తున్నప్పుడు మీరు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా పూర్తిగా సహకరించాలని మేము కోరుతూ మీరు ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా దీన్ని సహకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ ఎవరైతే పాత్రికేయులు ఉన్నారో వారి సంక్షేమానికి కూడా మీ మేనిఫెస్టోలో మా కోరికలని మీరు అందులో పెట్టి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ
మీ అందరి దృష్టికి తీసుకురావడానికి, అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురావడానికి మేము జర్నలిస్టులు అంతా కూడా మీడియా తరఫున మీకు ఈ వింతపత్రం తెలియజేస్తున్నాం. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయి జర్నలిస్టుల కోరికల దినోత్సవం కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్నాం. మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన కోరికలన్నీ గత కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి, పరిష్కారం దొరకలేదు. వాటిని పరిష్కరించేందుకు అధికారులు, నాయకులు కృషి చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జర్నలిస్టులకు రావాల్సినటువంటి కోరికలన్నీ కూడా గత ప్రభుత్వాలు అవి కూడా పట్టించుకోకపోవడంతో దీన్ని ఐజేయు ఒక కోరికల దినంగా ఉస్తాద్ భగత్ సింగ్ వర్ధంతిని కోరికల దినోత్సవంగా, జర్నలిస్టుల కోరికల దినోత్సవంగా చేయడం జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ అతను కూడా ఒక జర్నలిస్టే. అతను గుర్తు చేసుకుంటూ ఈరోజు సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం అనే పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకసారి భగత్ సింగ్ అతని తండ్రితో పాటు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అతను విత్తనాలు చల్లుతున్నాడు. విత్తనాలు చల్లుతున్నారు, తండ్రి గింజలు చల్లుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడంటే, ఈ విత్తనాలు జరిగితే మొక్కలు వస్తాయి, మనందరికీ ఆహారం దొరుకుద్దని అన్నాడంట. అయితే అది కాదు, మేము తోటాలను చల్లుదాం అనుకున్నాం, తుపాకులు మొలుస్తాయని అడిగాడంట భగత్ సింగ్. అటువంటి బాల్యంలోనే అంత కసితోటి అతను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. చిన్న వయసులో ఉరికంబం ఎక్కాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళీ మన దేశం అటువంటి పరిస్థితుల్లో ఉందేమో అనేటువంటి చిన్నపాటి ఆక్రోశం, బాధ అయితే కలుగుతుంది. జర్నలిస్టుల మీద దాడుల్ని అందరూ ఖండించాలి, ఏకోన్ముఖులే ఖండించాలి. ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ కూడా జర్నలిస్టులను గుర్తుపెట్టుకుని వాళ్ళ మేనిఫెస్టోలో జర్నలిస్టుల హక్కులను, వాళ్ళ కోరికలను పొందుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తెలుగు చలనచిత్ర నటుడు సుమన్ శనివారం తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేశారు.
అత్తిలి మండలం గుమ్మంపాడులో జరగబో లక్ష్మీనరసింహస్వామి ఉత్సవానికి వెళుతూ పట్టణంలోని మిత్రుల ఆహ్వానం మేరకు పట్టణానికి వచ్చారు. తొలుతగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ శివాజీ ఆహ్వానం మేరకు ట్రైఫోర్స్ ఆసుపత్రి వద్దకు వచ్చారు. మిత్రుడైన డాక్టర్ శివాజీతో కొద్దిసేపు ముచ్చటించారు. శివాజీ కుమారుడు రాజా కూడా సుమన్కు స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పట్టణ ఈశాన్యంలో ఉన్న బాదంపాలు శ్రీనివాస్ ఇంటికి కూడా ఆయన ఆహ్వానం మేరకు సుమన్ విందు కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ సుమన్కు టీడీపీ నాయకులు బడుగు పెద్ద, మద్దిపాటి ధర్మేంద్ర, ఆకాశపు స్వామి, మట్టా రామకృష్ణ, పసుపులేటి శ్రీనివాసరావు, పూజారి ర్యాలీ, రామలింగేశ్వర శర్మలు సుమన్కు కలిసి అభినందించారు. బాదంపాలు శ్రీనివాస సుమన్ను సత్కరించారు. సో డాక్టర్ శివాజీ గారు మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా బాగా క్లోజ్గా. ఆయన ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, జనరల్గా ఏంటంటే మెడిసిన్స్లో రకరకంగా ఉంది. అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేద, యునాని, ఇట్లా చాలా ఉన్నాయి. కొందరికి కొన్ని తెలుసు, కొందరికి కొన్ని తెలీదు. అయితే డాక్టర్ శివాజీ గారిది ఏంటంటే వేరే రిసెర్చ్, ఆయన సెపరేట్ ఫార్ములా ఆ విధంగా చేసి చాలా ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, రుమాటిజం, ఏజింగ్ ప్రాబ్లమ్స్, వాటికంతా ఆయన చాలా చేస్తుంటారు. సో నేను కూడా కొన్ని మెడిసిన్స్ వాడాను, బాగానే మంచి రిలీఫ్ ఉంది. ఇది ఓ సబ్జెక్ట్ పెడితే మనకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, మంచి క్లోజ్ ఫ్రెండ్ మాకు, రాజా అండ్ సన్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ తాడేపల్లిగూడెంలో హాల్ట్ చేసి ఈవినింగ్ కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టెంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు మళ్ళీ రాజమండ్రికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. సో మెడిసిన్స్ ఏదైతే డాక్టర్ గారు శివాజీ గారు ఇస్తున్నారో అది బాగానే పనిచేస్తాయి. కాకపోతే మీ ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో అది ఏది దాచకుండా క్లియర్గా ఆయనకి చెప్తే డెఫినెట్గా ఆయన వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కూడా ఆయన ఇస్తారు, ఆయన మెడిసిన్స్ కూడా ఇస్తారు. అండ్ బాగానే రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. నాకు సుమన్ గారు దాదాపు 10 సంవత్సరాలుగా పరిచయం ఉన్నారు. ఆయన ఒక మహాసముద్రం, నేను ఒక నీటి బొట్టు. అలాంటి సముద్రంలో నన్ను ఆయన మమేకం చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయన వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేను, నా పేషెంట్స్, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా మా ఆడిటర్ పంచాక్షి గారు, ఆయన మిసెస్ ఆడిటర్ సవితాదేవి గారు, అందరూ వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతాం సార్. థ్యాంక్ యూ. తాడేపూడి గ్రామదేవత శ్రీ బలసలమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం ఉగాది ఉత్సవాల సందర్భంగా రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈవో రవిశంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు అమ్మవారి ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ 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 బలుజలమ్మ అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు ప్రతి సంవత్సరము కూడా అత్యంత దేదీప్యమానంగా నిర్వహించుకునేటువంటి ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉత్సవాలు ఇవి. మరి ఈ సంవత్సరం రాబోయేటువంటి క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని 5 రోజుల దీక్షతో ఆ అమ్మవారికి ఉత్సవాంజలి నిర్వహించుకోవడానికి అమ్మ ఆజ్ఞ ఇచ్చినది. దానిలో భాగంగా ఆ ఉత్సవ కార్యక్రమాలను ప్రారంభించడానికి సమస్త విఘ్నాలు దూరం చేసి సమస్త లోక కళ్యాణార్థము నిర్వహించేటువంటి ఉత్సవాలలో ఎటువంటి అపశృతి కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వర పూజ నిర్వహించి విఘ్నేశ్వర మీది కట్టి తదుపరి 9:38 పుబ్బా నక్షత్రయుక్తంలో వృషభ లగ్నంలో పందిరిరాట పాతడం జరిగింది. ఆ యొక్క భక్తుల సమక్షంలో నిర్వహించినటువంటి ఈ పుణ్య కార్యక్రమానికి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయం జరగాలని, జరిగేటువంటి ఆ ఉత్సవాలను భక్తులందరూ కూడా తిలకించి ఆ ఉగాది మహాపర్వదినం రోజున అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం తాడేపల్లిగూడెం నందు ప్రతి సంవత్సరం ఉగాది పురస్కరించుకొని ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ సంవత్సరం అలాగే 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అనగా ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఈరోజు రాటమోతోనే జరిగాము. భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి ఉత్సవాలు ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. తాడేపూడెం టాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. స్థానిక సంఘ కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో మంత్రి కోటి సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు కోటి విశాల్, కర్రి భాస్కర్రావు, ముప్పటి సంపత్ కుమార్, కొలుకులూరు ధర్మరాజులు పాల్గొన్నారు. మంత్రికి టాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. యూనియన్ అధ్యక్షులు ఆరిమిల్లి రవి, సెక్రటరీ వరిరాము, ముఖ్య సలహాదారులు బాలకృష్ణ, బద్దిరెడ్డి సత్యరాజు, చిటికెన శ్రీనివాసరావు, మోకా సాయిబాబా, ట్రెజరర్ ఆరిమిల్లి శ్రీను, వైస్ ప్రెసిడెంట్ వజ్జూరి రమేష్, జాయింట్ సెక్రటరీ ఉల్లింకల చనబాబు, ఆర్గనైజర్ తొమ్మండు రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసినప్పుడల్లా తాడేపల్లిగూడాన్ని అభివృద్ధి విషయంలో రూపురేఖలు మార్చానన్నారు. ఎక్కడా రౌడీజం లేకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచానన్నారు. పవన్ కళ్యాణ్ తాను సీఎం అవుతానని అనుకోకుండా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నారని తెలిపారు. తిరిగి రానున్న ఎన్నికల్లో తనను ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇక్కడెక్కడ ఏ రకమైన గొడవలు లేకుండా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఎప్పుడైనా గౌకి ఎవరన్నా వచ్చి ఏదన్నా కేసు అన్నారంటే వెంటనే అలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా అడ్డుపడ్డాం. ఇవాళ అలాగే మంత్రి అయ్యాను. మంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఏదైనా మనం ఏది ఇచ్చినా నా సొంతానికి అంటూ నేను చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా మన ఊరికి బాగు చేయడానికి చేసాం. మన ఊరు రోడ్లు బాగు చేసాం. ఇవాళ మనకి మరి ఈ రోడ్డు ఎలాగే పెద్ద రోడ్డు ఎలా ఉందో మీకు తెలిసేంత ముందు అటువంటిది ఇవాళ మరి దానికి దగ్గరే చిరకం పండించి వెంకటరామన్ గుడి వరకు 58 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. మన అన్ని దగ్గర మరి ఇవాళ మనకి బాదంపల్లి నుంచి అలంపురం వరకు దానికి 10 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాయి. ఇవాళ నెల పోయిందంటే మళ్ళీ మొదలు పెట్టేస్తున్నాం. నెలగా నియోజకవర్గాన్ని అంతలాగా తీర్చిదిద్దేలాగా అన్ని మళ్ళీ ఒప్పించి ప్లాన్ చేసాం. అందరూ చేయలేకపోవచ్చు. వాళ్ళకి చేయడానికి ఎలా చేయాలో తెలియదు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు మీరేదో అవసరం కోసం వస్తే మీ మీద ఏదో అంటే మీరు బాధపడతారు కదా. ఇదైనా మన మంచి కుటుంబంలో ఉంటుంది. మీరు ఏంటంటే ముందు నుంచి నా మనుషులుగానే ఉన్నారు, నన్ను అభిమానించారు. మనం కూడా అలాగే మీకు ఏ రకంగానే ఇబ్బంది రాకుండా ఇక్కడ స్టాండ్ విషయంలో కానీ దేని గురించి అన్నింటికి సహకరిస్తారని వచ్చాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మీరందరూ కూడా మరి నా మనుషులుగా మీరే స్టాండ్ క్యాంపెయిన్ మీరే నాకు ఏదైనా తరఫున క్యాంపెయిన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చేలాగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం లబ్ధిపడుతుంది. ప్రతి కుటుంబానికి మనం మేలు చేయాలి. అన్ని పథకాలు అందరికీ వర్తించేలాగా, ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్లకుండానే మనం ఇంటికి పోయి చేయలేగా, మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడేలాగా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మనం ప్రతి ఇంటికి న్యాయం చేసేలాగా ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ నిలబడిన వాళ్ళు వ్యక్తిత్వాలు ఏంటో మీకు తెలుసు. నన్ను 30 సంవత్సరాల నుంచి వస్తారు. 30 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ పోటీలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. సరే అటువంటి వాళ్ళు మనం అటువంటి గోడల్ని తీసుకొస్తే మనకి ఏం జరుగుతుంది అన్నది నాకంటే మీకే బాగా తెలుసు. ఇదనే ఊరిని కాపాడుకోవాలి. ఊరు మనం మనకి మంచి శాంతి భద్రతలు కానీ ఇంకోటి గారి కానీ కంట్రోల్లో ఉండాలి. ఎవరి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి లేకుండా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మనం వీళ్ళందరూ వచ్చేసారు. ఇంటి దగ్గర మన పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పొందుతారు. అదే మరి మనం ఉన్నారు జనం ఒకరికొకరు వెనకాల లెగలేని వాళ్ళు మొన్నటి వరకు దౌర్జన్యాలు చేసి ఏదో రౌడీజం చేస్తేనే మనం రాజకీయ నాయకులు వెళ్తున్న పరిస్థితి ఉండేది. అవన్నీ 2014లో కట్టేగా అది మొత్తం దుకాణాలు ముగించేసాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బయలుదేరారు. ఇప్పుడు అందరూ ఏకమయ్యారు.
ఏకమైపోయి మొత్తం అందరికీ కొట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా అయినా సరే మళ్ళీ తాడేపూడి మన గుప్పిట్లో పెట్టుకోవాలి. రేపు పొద్దున మన గుప్పిట్లో ఉందంటే మనం ఏం చేయాలి, ఒక ఫోన్ కొట్టామంటే ఎవరైనా సరే దళదళ్ళు ఆడాలి, గడగడలు ఆడతా రావాలనే ఆలోచనతో వెళ్తున్నారు. మన ట్యాక్సీ నడిపే వాళ్ళందరికీ కూడా మనకి సంవత్సరానికి 10,000 కలిగి ఇచ్చే పరిస్థితి ఉంది. ఏంటంటే అక్కడ ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి న్యాయం చేయాలో న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మన గొప్పతనానికి అంతని చెప్పారు. కానీ ఒకటి మాత్రం నేనున్నంత వరకు ఈ శాంతి భద్రతలు కానీ ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్భయంగా ఉండే పరిస్థితి అయితే నేను నిలబెడతాను. స్టార్టింగ్లో మేము అసలు దిక్కు లేదు అసలు ఇక్కడ. ఏంటంటే మా యూనియన్ ఆఫీస్ కానీ ఏ విధమైనటువంటి సౌకర్యం లేదు మాకు. అలాంటి టైంలో ఇవాళ యూనియన్ ఆఫీస్ నిలబడటానికి కానీ యూనియన్ ఆఫీసులో మాకు ఒక బీరువా కానిచ్చి, బోర్డు రాసుకుంటారు కదా ఫ్రంట్ బోర్డు కానిచ్చి, కుర్చీలు కానిచ్చి, బీరువా 6-4 ఉంది బీరువా. ఇదే బీరువా 5 ఏళ్ళు అయితే బీరువా కానిచ్చి అన్ని సమకూర్చి మా యూనియన్ ఆఫీస్ నిలబెట్టినటువంటి దాతలు అయితే మాత్రం సరిసాగర్ ఆయనకి మాత్రం 6 ఈనాడు వరకు కూడా మేము ఆ ముద్దు పెట్టలేదు, 6 మంది ముద్దు పెట్టలేదు. ఏ ఒక చిన్న చేసినా సరిసాగర్ పర్యటన వెళ్తాం, మాకు చేసి పెట్టడం. ఒకసారి మీకు కొంతమంది తెలియదు మన వాళ్ళకి, ఇదే ఆఫీస్కి ఇలా ఫినిషింగ్ వేసారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. వేసేస్తే మాకేమి దిక్కు తోచట్లేదు. మున్సిపాలిటీ అయితే ఎవరైనా బతిమాలుతాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా బతిమాలుతాం? అప్పుడు ఎన్డీఏ సత్యనారాయణ సార్ ఏంటి కొనిస్తుంటే వెంటనే ఫోన్ చేసి కంచేటి సత్యనారాయణ ఆయన ఫోన్ చేసి కృష్ణ గారికి ఫినిషింగ్ దించారు. ఈయన అంటే యూనియన్ ఎలా నిలబడారు చాలా మంది తెలియదు. మరి అంటే కొంతమంది పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు తెలియదు. చాలా కష్టపడ్డాం. మాకు అన్ని వేళ అన్ని రకాలుగా కూడా మరి ఆయన కృషి చేశారు. మేము ఆయనకి ఎంత చేసినా తక్కువే. భగత్ సింగ్ 93వ వర్ధంతి పురస్కరించుకుని పెంటపాడు సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి చెర్ల పోలారెడ్డి, రైతు సంఘ నాయకులు కరకా వెంకట్రావులు మాట్లాడారు. దేశ స్వతంత్రం కోసం 23 సంవత్సరాల వయసులోనే ప్రాణాన్ని పణంగా ఇచ్చిన మహానీయుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న సహజ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారబోస్తుందన్నారు. భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దత్తురాము, కేతిరెడ్డి అప్పన్న, బర్ల బాలాజీ, పూడి బాలాజీ, బేత అప్పారావు, లచ్చిపోతుల నరేంద్ర, చీర వెంకన్న, చిరప గణేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే భగత్ సింగ్ దేశం కోసం, అలాగే భగత్ సింగ్తో పాటుగా రాజగురు, సుఖదేవ్ కూడా ప్రాణాలు అర్పించారు. అయితే ఆ వేళ ప్రాణాలు అర్పించే సమయానికి భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసు. జాతీయ యుద్ధంలో పాల్గొన్నాడైనా. జాతీయ యుద్ధంలో పాల్గొని చాలా పెద్ద ఎత్తున బ్రిటిష్ గవర్నమెంట్కి దేశం నుంచి పారదోలడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఈవేళ నాయకులుగా చెప్పుకుంటున్నాం, మన దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ జాతీయ యుద్ధంలో మేమే పాల్గొన్నాం, ఈ దేశానికి అసలైన మేము జాతీయ నాయకులు అని చెప్పి ఇవాళ బీజేపీ చెప్తుంది. బీజేపీ కానీ ధనబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కానీ జాతీయ యుద్ధం ఎక్కడ కూడా పాల్గొలేదు. ఇవాళ మన దేశానికి సంబంధించి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల దగ్గర అవుతుంది. అయితే ఈ 75 సంవత్సరాల నుంచి కూడా మనం చూసుకుంటే 47లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి చూసుకుంటే దేశంలోని అనేక రంగాలు ముందుకు వచ్చినాయి. ఇవాళ పారిశ్రామిక రంగం అభివృద్ధి అయింది, వ్యవసాయ రంగం అభివృద్ధి అయింది, విద్యారంగం అభివృద్ధి అయింది, అన్ని రంగాలు అభివృద్ధి అయినాయి. అభివృద్ధి అయిన తర్వాత 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రంగాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కార్మికులకు సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుంచి కూడా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలతోటి ఇలా కార్మిక చట్టాలు సాధించుకుంటే 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా విభజించి ఇలా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడానికి ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దాన్ని దరాతు చేయడం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కొన్ని ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించేసేవారిని ప్రోత్సహించేందుకు గాను ప్రతి 15 రోజులకు ఒకసారి లక్కీ టిప్ ద్వారా డ్రా తీసి గిఫ్ట్లు అందిస్తున్నారు. తాడేపూడెం డిపోకు సంబంధించి జంగారెడ్డిగూడెం, ఆచంట, వయ్యా గణపురం, భీమవరం రూట్లలో 15 రోజులకు చెందిన ప్రయాణికుల టికెట్లను ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల సమక్షంలో డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి నిర్వహణలో డ్రా తీశారు. విజేతల వివరాలను ప్రకటించారు. విజేతలకు తాడేపగూడెం జీవీ మాల్ షాప్ వారు బహుమతులను అందించారు. విజేతల వివరాలు, వారి సెల్ ఫోన్ నెంబర్ను ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసును గెలిపించాలని కోరుతూ శనివారం సాయంత్రం జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక హౌసింగ్ బోర్డులోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు బోదిరెడ్డి ఆగిలక్ష్మి, వెజ్జి రత్నకుమారి, 3 పార్టీల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. एक पोजीशन
తాడేపల్లిగూడెం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయానికై ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించాలని వారందరినీ రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ అందరం ప్రచారం ప్రారంభించాము. గత 5 సంవత్సరాలుగా ఏదైతే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. తొందరలోనే ఈ మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ దుష్ట పరిపాలనని అంతమొందించే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలందరూ ఈ మన నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ, ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీను గారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి అయిన ఆయన విజయం కోసం ప్రతి మహిళ కూడా కదలి వచ్చి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఈ ముగ్గురు మాట మీద మనందరం కూడా కదిలి వచ్చి ఏమి అభివృద్ధి లేకుండా ఇవాళ ఓటు అడుగుతామని వస్తున్నాడు. కానీ వాళ్ళందరికీ ఒకటే అడగండి, మీరందరూ మాకేం చేసావు? మనం అభివృద్ధి ఏంటో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎన్ని ఓట్లు ఎన్ని అభివృద్ధి జరిగినాయి. కాకపోతే మనందరం కూడా ఈసారి మన అభ్యర్థి అయిన మన ఉమ్మడి శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రతి మహిళను కోరుకుంటూ తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసి మేము హౌసింగ్ బోర్డు కాలనీలో వీర మహిళలు అందరం కలిసి ప్రచారం మొదలు పెట్టాం. అన్నయ్య గారు పల్లిపూరులో ఉన్నారు, ఇంకొక 10 ఊర్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుని టౌన్కి వస్తారు. ఇలాగా మేము వీర మహిళలు అందరం కలిసి టౌన్లో తిరుగుదామని ఈ రోజున ప్రారంభించాము. అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీను గారిని ప్రకటించిన తర్వాత, ఇప్పుడు ప్రకటించక ముందే మేము 2 సంవత్సరాల నుంచి పల్లిపోరు చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన తర్వాత క్యాన్వాసింగ్ మొదలు పెట్టాం. శ్రీ వాసవి క్షేత్రంలో శనిద్రయోదశి సందర్భంగా డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కోట సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆర్వే సంఘ అధ్యక్షుడు కొర్లేపర రాము ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. विशाल नामधेयस्य रोहिणी नक्षत्रे यमाय सोमगं सनत यमाय जहद शनैश्चरग्रहं नीलवर्णं नीलगन्धं नीलवर्णे गुणाम्ने सादरमिन्द्राय वर्णाय वाष्टाय जनाय जनगाहवस्तवहेतयः मीशाना भगवः पराचीनामुखाकृते पुष्पमालिकां समर्पयामि बोलो सुरेश्वर महाराज की। ब्राह्मणाय इदमावर्तये सहस्रपादाक्षि शिरा काश्यपसगोश्चर ग्रहप्रीतये देह समुद्भवम् तिरापापः नित्यप्रयुच्छमे तिलजानं तुभ्यस्य विशाल नामधेयस्य आयुष्य టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్కు మున్సిపల్ కమిషనర్ అవినీతిపై అర్జీ అందించినట్లుగా పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు తెలిపారు. ఆయన వెంట ఎరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, మల్లిక్ ఉన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం రైల్వే అధికారి దానయ్య సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు, అలాగే పువ్వులతో అలంకరణ
జరపడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ 51వ వారం స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమానికి శ్రీ గుండుమోలు సావిత్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గుండుమోగులు దానయ్య గారు, శ్రీమతి వరలక్ష్మి దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దానయ్య గారికి, వారి కుటుంబానికి కూడా ఈ యొక్క శ్రీనివాసుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈ యొక్క కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి మన కుటుంబంలో ఏదైనా విశేషమైన రోజులు, పుట్టినరోజులు కానీ, అలాగే పెళ్లి రోజులు కానీ, అలాగే పెద్దలు ఏమైనా జ్ఞాపకార్థం నిమిత్తం ఎవరైనా భోజనాలు పెట్టుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కమిటీ సభ్యులు జామి సత్యనారాయణ గారికి కానీ, అలాగే ఆలయ అర్చకులకు కానీ తెలియజేసి ముందుగా 2 వారాల ముందే మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. శ్రీ శ్రీనివాస సరస్వతి రామాలయం దినదనాభివృద్ధి చెందుతుంది. దీనికి కృషి చేసిన ఈ కమిటీ వారికి అలాగే ప్రజలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ శ్రీనివాస రామాలయానికి అన్నదానం నిమిత్తం ఇక్కడ పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ జ్ఞాపకార్థం శనివారం వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటూ, అలాగే పేదలకి ఈ అన్నదానం కార్యక్రమం ఈ కమిటీ వారు చాలా బాగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా అమ్మగారు అయినటువంటి లేట్ గుండుమోలు సావిత్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ అన్న వితరణ కార్యక్రమం జరుపుతున్నాము. దానికి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురువు, సుఖదేవుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ ఈ ముగ్గురు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులయ్యారని అన్నారు. ఎందరో మహానీయుల త్యాగ ఫలితంగా మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిరిబాబి, రమణ, బెనర్జీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం అతని చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి భారతదేశం మేసం తిప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి భగత్ సింగ్ గారు. మరి వారు ఇటువంటి గొప్ప నాయకులు ఎందరో తెచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం, ఆ దేశంలో ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మరి ఆ రోజు వారు ప్రాణ త్యాగాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మనం కూడా వారి జీవిత చరిత్రని ప్రతి ఒక్క విద్యార్థులను కూడా మరి చదివి దేశం పట్ల మరి విశ్వాసంతో మెలగాలని చెప్పి కోరుకుంటూ, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతమాత బానిస సంఖ్యలను పెంచడం కోసం అతి చిన్న వయసులోనే తన ప్రాణాలని త్యాగం చేసినటువంటి మహావీరులు భగత్ సింగ్, అలాగే రాజ్గురు, సుఖదేవ్ గారి ముగ్గురిని కూడా స్మరించుకుంటూ ఈ రోజున భగత్ సింగ్ గారి విగ్రహం వద్ద మేము నివాళులు తెలియజేసుకుంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా షహీద్ దివాస్ శుభాకాంక్షలు మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు కానివ్వండి, వాళ్ళ చిన్నాన్నగారు కానివ్వండి దేశం కోసం జాతీయ భావాలు అందిపుచ్చుకొని దేశ స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి భగత్ సింగ్. అంతేకాకుండా చిన్న వయసులోనే 13 సంవత్సరాల వయసులోనే సహాయ నిరాకరణలో పాల్గొనడం కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా ఈ రోజున లాలా లజపతి రాయ్ గారిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నటువంటి బ్రిటిష్ అధికారి శాండర్స్ని అతి కిరాతంగా అతన్ని చంపి దేశం కోసం మొట్టమొదటిగా విప్లవానికి నాంది పలికినటువంటి మహోన్నత వీరుడు మరి వీర భగత్ సింగ్ గారి ఈ 93 సంవత్సరాల క్రితమే చాలా క్రూరంగా ఉరిదీయడం జరిగింది. ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘన నివాళులు తెలియజేయడం జరుగుతుంది. అటువంటి మహావీరులు ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన భారత జాతి అంతా కూడా చాలా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం జీవిస్తున్నాం. అటువంటి గొప్ప ఒక సమరయోధులను మనం తలుచుకోవడం చాలా అదృష్టం. ఆయన చేసినటువంటి పనులు చిన్న వయసులోనే 4వ సంవత్సరంలోనే మొక్కలు నాటే వయసులో నేను తుపాకులు నాటుతానని చెప్పిన తండ్రి గారితో చెప్పడం, అలాగే 7 సంవత్సరంలో బాబాయ్ని కళ్ళ ఎదురుగా
చంపేస్తే అవన్నీ చూసి మన భారతదేశం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పని ఆ రోజుల్లో ఎవరైతే మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన భారత జాతి యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మన భారతదేశం స్వతంత్రంగా ఉండాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన ఘనత మన వీర భగత్ సింగ్ గారిది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 297వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ముప్పుడి సూర్యనారాయణ సంవత్సరేకం సందర్భంగా వారి కుమారులు పూర్ణచంద్ర ఆదినారాయణ పద్మావతి దంపతులు కరుణ్ కుమార్, ఝాన్సీ దుర్గా, అనిల్ కుమార్, దీప్తిల సహకారంతో అన్నదానం నిర్వహించారు. నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వారి మందిరం వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 297వ వారానికి చేరుకుంది. ఇంత దిగ్విజయంగా విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నవరత్నాల టీం వారికి మా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వారం దాతలుగా ముప్పిడి సూర్యనారాయణ గారు భుజపలపట్నం వాస్తవ్యులు ప్రదాతగా వ్యవహరించారు. అంచేత వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా రక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దాతలు ఎవరైనా సరే వాళ్ళ పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తర్వాత వారి కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు సంపాదించుకున్నప్పుడు, డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనిస్తే నవరత్నాల టీం వారిని సంప్రదించాలి. ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగించడానికి అందరూ సహకరించాలి. ఈ దానాల్లో అన్నదానం ఏంటి, దానికి లేదు మరి ఏది సరిసాటి. స్థానిక కబడ్డీ భవనంలో శనివారం భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, యాలబండి రాజేంద్ర ప్రసాద్, జ్ఞానరాజు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయ సాధనక యువత పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బి కృష్ణ, టి సత్యనారాయణ, బాలు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ 93వ వర్ధంతిని మనం పట్టణంలో కబడ్డీ భవన్లో జరుపుకుంటున్నాము. భగత్ సింగ్ గారు ఆయన చిన్ననాటి నుండి స్వతంత్ర భావాలు కలిగి ఈ దేశం కోసం, ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ప్రధాని కోసం ఆయన ఎంతో పరితపించి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే విముక్తి కలుగుతుందని భావించి ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన మరి 23 సంవత్సరాల వయసులో గురుకామాన్ని ఎక్కినటువంటి మహానుభావుడు. కానీ మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, కూలీలు ప్రజల కోసం ఎంతో తపన చెంది వాళ్ళ పాలకులు మేము భగత్ సింగ్ వారసులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది దేశద్రోహులు ఉన్నారు. మరి అటువంటి దేశద్రోహులు వాడు భగత్ సింగ్ వారసులు కాకపోయినప్పటికీ, భగత్ సింగ్ తలుసుకుంటారు కూడా సరిపోయినప్పటికీ వాళ్ళ భగత్ సింగ్ వారసులను చెప్పుకోవడం కూడా ఎంతో సిగ్గుచేయలేదు. తింటున్నాం, బట్ట కడుతున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నాం, ప్రజాస్వామ్యం దేశంగా వాళ్ళందరూ పిలుచుకుంటున్నాము, చెప్పుకుంటున్నాం అంటే కేవలం భగత్ సింగ్, రాజేంద్ర పెట్టిన భిక్షారాశం ఈ ప్రజలు గుర్తించాలి. ఈరోజు కూడా ఇక్కడ ఆ రోజు దేనికి ఆశించకుండా మరి ప్రజలకి స్వతంత్రం అందజేయాలి, సంపూర్ణ స్వతంత్రం కావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా బతకాలి, మన సొమ్ము మనమే ఉంచుకోవాలి, మన దేశ సంపదని మరి తెల్లతనం దోసిపోతున్నారు, దాన్ని అరగట్టాలి, వాళ్ళ తరిమి పట్టాలి దేశం నుంచి అని చెప్పేసి బ్రిటిష్ సామ్రాజ్యం అయిన గడగడలాడించిన భగత్ సింగ్, రాజేంద్ర సుఖదేవులు ఈ రోజు 93 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా మనం ఈరోజు ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నామంటే మరి వాళ్ళు చేసిన త్యాగాలు ఎంత గొప్పవో, ఎంత నిస్సౌతంగా చేశారో మనం అర్థం చేసుకోవాలి. భగత్ సింగ్ అనేటువంటిది భారతదేశం మొత్తానికి కూడా ఒక ఆశా జ్యోతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఇప్పుడు యువకులు కానీ, కార్మికులు కానీ భగత్ సింగ్ ఆశయాన్ని సాధించాలని పోరాటాలు చేస్తూ ఉంటారు. భగత్ సింగ్ ఆ రోజుని పార్లమెంటులో బాంబు వేయడం అనేటువంటి కార్యక్రమం చేసి కావాలనే దొరికి ప్రజలకి పోరాటం యొక్క పటిమని, ప్రజలకి ఏమేమి ఉద్యోగాలతో మేము ఈ పోరాటం చేస్తాం అనే
తెలియజేయడం కోసం ఎవరిని చంపాలని కాదు, ఆ బాంబు విసిరి ఆ ఉద్దేశాలు తెలియజేయడం కోసం జరుపుకోయారు. ఏమిటి ఆ రోజు కార్యక్రమం పార్లమెంట్లో ఎందుకు వేశారు అనే దానికి కూడా కారణం ఏంటంటే పారిశ్రామిక వ్యవస్థ యొక్క చట్టాలు, కార్మిక చట్టాలు ఆ రోజు సభలో ప్రవేశపెట్టి ఆమోదం చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కార్మికులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన చట్టాలు పెడుతున్నారు అనే దానికి నిరసన తెలియజేయడం ఆ రోజు బాంబు వేశాము అని స్వయంగా భగత్ సింగే తన కేసు విచారణప్పుడు తెలియజేసింది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.